స్థిర బుద్ధి, చంచలమైన బుద్ధి. బుద్ధిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఓ దివ్యమైన మాట, నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అంటాడు. ధనం గొప్పదా గుణం గొప్పదా అని ఎవరినైనా అడిగితే గుణమే గొప్పదండి అని అంటాం. కానీ ప్రార్థించేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తాం? అబద్ధం ఆడకుండా చెప్పండి. చూసారా? ఆత్మీయంగానే కాదు, లోకంలో ఎవరిని అడిగినా గుణం ముందు ధనం ఎందుకు పనికొస్తుందండి అని అంటాం. కానీ ప్రతి వ్యక్తి ధనం కొరకే ప్రార్థిస్తాడు. ధనవంతుడు కావాలనే, నా పిల్లలు ధనవంతులు కావాలనే, అలాగని ప్రార్థించకూడదు అని కాదు నా అభిప్రాయం. త్రాసులో తూకం వేస్తే బుద్ధి ఎదుట ధనమంతా తేలిపోతుందట. అందుకని అంటాడు, నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అంటాడు. ఎందుకు బుద్ధిని సంపాదించుకోవాలి? బుద్ధి ఎంత శ్రేష్టమైనదో లేఖనాల్లో చూస్తే, ఎఫ్రాయిము బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు అని ఉంది. అంటే ఒక వ్యక్తిని వృద్ధిలోకి తెచ్చేదైనా, క్షీణదశ వైపు ఒక వ్యక్తిని తీసుకెళ్ళేదైనా అతని బుద్ధే. యాకోబు కడుపున పుట్టడం జ్యేష్ఠుడిగా పుట్టాడు. జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను శిఖరాల మీద కూర్చోవాలి. కానీ ఆ జ్యేష్ఠుడు కాలగమనంలో కనిష్ఠుడయ్యాడు, కనుమరుగైపోయాడు. యాకోబు కడుపున 11వ వాడిగా పుట్టిన యోసేపు కనిష్ఠుడు భవిష్యత్ కాలంలో జ్యేష్ఠుడిగా మారిపోయాడు. యోసేపు నీవెందుకు జ్యేష్ఠుడు అయ్యావయ్యా? రూబేను, వాస్తవంగా నీ తండ్రి కడుపున నువ్వు పుట్టింది జ్యేష్ఠుడిగా కదా. తండ్రి యొక్క ఔన్నత్యం, తండ్రి యొక్క బలాతిశయం, ఆ తండ్రి ద్వారా దొరికే 2 ఈవులు వాస్తవంగా నీకు దొరకాలి కదా. నీవెందుకు కనిష్ఠుడు అయ్యావు? రూబేను తలదించు. నేల మీద నీళ్లు పోస్తే ఒక దిశ లేకుండా అటు ఇటు నీళ్లు డొల్లిపోయినట్లుగా నా మనసు నిలకడగా ఉండదయ్యా. చంచలమైన బుద్ధి ఎంత ఘోరమో ఇప్పుడు చెప్పటానికి నాకు భయం వేస్తుంది, చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది. కానీ లేఖనాల్లో రాయబడి ఉంది కాబట్టి మీతో చెప్తా. చంచల బుద్ధి ఒక వ్యక్తిని ఎంత నీచ స్థితికి తీసుకెళ్తుందో. అయ్యా యవన బిడ్డలారా, యవన చెల్లెలారా చూడండి, చంచల బుద్ధి ఒక వ్యక్తిని ఎంత నీచ స్థితికి తీసుకొని వెళ్తుందో రూబేను జీవితం. గత 2 రోజుల క్రితం నుంచి వైజాగ్లో జరుగుతున్న ఒక హాట్ టాపిక్, ఫ్లాష్ న్యూస్. ఒక యవనబ్బాయి ఉరేసుకొని చచ్చిపోయాడట. నిండు యవనబ్బాయి ఎందుకు ఉరేసుకొని చచ్చిపోయాడంటే, అతని ప్రాజెక్ట్లో సరిగ్గా టీచర్స్ మార్క్ వేయట్లేదట. అందరూ బాగానే వేస్తున్నారు, ఇద్దరు టీచర్లు వేయట్లేదట. ఎందుకు వేయట్లేదు? సూసైడ్ నోట్లో ఏం రాశాడో తెలుసా? మాకు బుద్ధి నేర్పే టీచర్స్, మా లెక్చరర్స్, మా 2 టీచర్లు నా మీద మనసు పడి నాతో రకరకాలుగా నన్ను శోధించారు. ఇదిగో వాళ్ళు నాతో చాట్ చేసిన విషయాలు, నాతో మాట్లాడిన విషయాలని ఆ చాట్ అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లెక్చరర్ అంటే తల్లి వయసు కదా, స్టూడెంట్ అంటే కొడుకు వయసు కదా. తల్లి వయసులో ఉన్న తల్లి వయసులో ఉన్న లెక్చరర్ కొడుకు వయసులో ఉన్న పిల్లలతో తప్పు చేయటానికి దిగజారిందంటే కారణం తెలుసా? చంచల బుద్ధి. అట్లాగని పూర్తిగా చెడ్డదని అందామా? ఎంత చెడ్డోడికైనా నీతిగా బ్రతకాలని ఉంటుంది. ఐ రైట్? ఎంత పనికిమాలినోడికైనా భక్తి జీవితం చేయాలి. భక్తి లేకపోయింది, నీతి విలువలతో బ్రతకాలని అనుకుంటాడు. నీతి విలువలతో బ్రతకాలని అనుకున్నా బ్రతకలేకపోవటానికి కారణం ఏంటంటే, చంచల బుద్ధి ఒకనిలో ఉంటే నిలకడగా దేనిలో ఉండలేడు. ఎంత నీచ స్థితికైనా వాడు దిగజారిపోయే ప్రమాదం ఉంది. మీకు తెలియదేం కాదు కదా. రూబేను ఏం చెప్పేది? తల్లి ఎందుకంత దిగజారాడు? తల్లి ఎందుకంత దిగజారాడు? వాని బుద్ధి నీళ్ల వల్లే చంచలమైందట. తమ్ముడు, నా వైపు చూడు. నీ బుద్ధి చంచలమైనదైతే ఎంత నీచ హీనమైన కార్యం చేయటానికైనా దిగజారుతావు.
నీ బుద్ధి నీచమైనదైతే, చంచలమైన బుద్ధి కలిగిందైతే, నీ బుద్ధి చంచలమైనదైతే ఎన్ని వక్రమ దారుల్లోకి వెళ్ళటానికి కూడా నువ్వు ఏమాత్రం సందేహించవు. నేను నీచ స్థితికి దిగజార్చేదైనా నీ బుద్ధే, నీచ స్థితిలో నుంచి ఉన్నత స్థితికి నేను లేవనెత్తేదైనా నీ బుద్ధే. ఈరోజు ప్రభువుని అడుగుదాం. అలాగని ఒక రూపేనే కాదు, ఎక్కడో వైజాగ్లో జరిగిన సంఘటనే కాదు. ప్రతి వ్యక్తి బుద్ధి, ప్రతి వ్యక్తి మనస్సంట చంచలమైన మనస్సట. ఓ భక్తుడు అంటాడు, మనిషి మనసు కోతి లాంటిదట. ఒకసారి చెప్పండి కొంచెం పెద్దగా. మనిషి మనస్సు కోతి లాంటిదట. ఎందుకో చెప్పమంటారా? కోతి నికరంగా ఒక స్థలంలో నిలవబడదు. ఒకసారి నేను మెదక్కి వెళ్ళాను. అసలు మార్నింగ్ టైంలో అట్లా బయటకు వస్తే ఈ చెట్టు నిండా కోతులే. ఎవరో అన్నారు, అన్న కోతులు ఫోటో తీద్దామన్నా అని. మరి తీక కోతులు ఫోటో ఏం తీస్తావు, ఏమో ఎందుకన్నా పనికి వస్తేమో నన్ను తీద్దామని చెప్పే లోపు ఫోన్ తీసుకురమ్మన్నాను. ఫోన్ తీసుకొచ్చే లోపు చెట్టు మీద ఉన్న కోతులన్నీ ఆ చెట్టు మీదకి వెళ్ళి, అరే ఆ చెట్టు మీద ఉన్న ఫోటో తీద్దామనే లోపు అక్కడి నుంచి కోతి నికరంగా ఒక స్థలంలో ఉండదు. బోధించే నా బుద్ధి మొదలుకొని వింటున్న ప్రతి బిడ్డ బుద్ధి వరకు చర్చలు. ఈ రోజున్న బుద్ధి రేపు ఉండదు, రేపున్న బుద్ధి మరుసటి రోజు ఉండదు. ఈరోజు నిర్ణయం తీసుకుంటాం, ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల మీదే రేపు మనమే నిలవబడలేం. కారణం ఏంటంటే ప్రతి మనిషి బుద్ధి చంచలత్వంతో కూడుకుంది. చంచలత్వంతో కూడుకున్న ఈ దినాలలో బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతడు స్థిర బుద్ధి గలవాడట. 120 సంవత్సరాలు దేవుని వెంబడించాడు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు దేవుని వెంబడించాడు. ఈ 120 సంవత్సరాలలో ఏనాడు దేవునికి దూరం కాల. ఎందుకు తెలుసా? అతడు స్థిర బుద్ధి కలిగి దేవుణ్ణి వెంబడించాడట. ఎవరైనా చెప్పండి, ఎవరైనా తెలుసా? దైవజనుడైన మోషే. 120 సంవత్సరాలు. చూడండి అన్నమాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. 11:27. 11:27 నాతో కలిసి చెప్పండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టి స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఎవరిని గురించి రాయబడింది ఈ మాట? దైవజనుడైన మోషేను గురించి. మోషే బుద్ధి ఎలాంటి బుద్ధి అట? స్థిర బుద్ధి. ఒకసారి పెద్దగా చెప్పండి. ఒకసారి ప్రభు చేతులెత్తి, అయ్యా నాలో ఉన్న చంచలపు బుద్ధిని తీసేసి, నిలకడలేని బుద్ధిని తీసేసి, నేల వలె ఇటు అటు పరిగెత్తే ఆ చపల బుద్ధిని తీసేసి స్థిరమైన బుద్ధి కలిగిన వాడిగా నన్ను ఆశీర్వదించవా? 2 చేతులు పైకెత్తుదాం అందరం. యేసు నామం పేరిట చంచల బుద్ధి తొలగిపోవును గాక. స్థిర బుద్ధి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చేతులెత్తేసైకు స్తోత్రాలు చెప్దాం. చంచల బుద్ధి తీసేయ్యా, నిలకడైన బుద్ధి నాకు దయచేయి, స్థిరమైన బుద్ధి నాకు దయచేయి. ఆమేన్. స్థిర బుద్ధి మోషేకి ఎందుకు కలిగింది? నా జీవితంలో నేను స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతకాలంటే నేనేం చేయాలి? స్థిర బుద్ధి కలిగిన వాడే మోషే బ్రతికాడు. ఎందుకు బ్రతకగలిగాడు? మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రభువును వెంబడించినా నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఎలా దేవుని దగ్గర బ్రతకాలి? మోషేను గురించి రాయబడిన మాట నాతో కలిసి చెప్పండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టి స్థిర బుద్ధి గలవాడై. రైట్. నాకు స్థిర బుద్ధి రావాలంటే అదృశ్యుడైన దేవునిని చూడగలిగే కన్నులు నాకు ఉండాలా? వా, విన్నారు ఈ మాట? ఎవరిని చూడగలిగే కన్నులు? కంటికి కనబడే వ్యక్తులను కాదు, కంటికి కనబడే వస్తువులను కాదు, కంటికి కనబడే పదార్థాలను కాదు, కంటికి కనబడే ప్రాంతాలను కాదు, కంటికి కనబడని ఎవరైతే చూడగలిగే కన్నులు కలిగి ఉంటాడో వాడు ఎక్కడున్నా స్థిర బుద్ధి కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.
ఏం కలిగి బ్రతకటానికి? నేనంట దేవుడు ఉన్నాడని నమ్మటం ఒక ఎత్తు, రెండవది ఆ అదృశ్యుడైన దేవునిని ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడటం, అది మరొక ఎత్తు. మరొకసారి చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు అని నమ్మటం ఒక ఎత్తు. ఓ నాస్తికుడు ఉన్నాడు, నేను దేవుణ్ణి నమ్మను. దేవుడు ఉన్నాడనే గనక నాకు అనిపిస్తే, దేవుడు ఉన్నాడనే గనక నాకు తెలిస్తే మరుక్షణమే నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. దేవుడు ఉన్నాడని నేను నమ్మను. ఒకవేళ ఉన్నాడని నాకు తెలిస్తే మరుక్షణం, ఉన్నాడని నమ్మితే నేను మరుక్షణం చచ్చిపోతా. ఎందుకయ్యా అంత పెద్ద మాట అంటున్నావు అంటాడు. దేవుడు ఉన్నాడని నమ్మితే జీవితానికి ఒక అర్థం ఉంది అని నమ్మాల్సి వస్తుంది. నెంబర్ 1, దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తే ఈ జీవితానికి ఒక బాధ్యత ఉంది అని నమ్మాల్సి వస్తుంది. మూడవది, దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తే రేపు ఆ దేవుని ఎదుట నిలవబడినప్పుడు లెక్క అప్పచెప్పాలి అని నమ్మాల్సి వస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తే నాలుగవది, దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతకాలి. దేవుని నా ఇష్ట ప్రకారంగా బ్రతకటానికి అవకాశం లేదు. దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తే ఆయన ఇష్ట ప్రకారంగా నేను బ్రతకాలి. నా జీవితం ఏంటో తెలుసా? నేను ఎలా బ్రతకాలనుకున్నానో నెరవేర్చుకుంటా, నా కోరికను నెరవేర్చుకుంటా. ఆ కంటికి కనబడని ఆ దేవుడు నా జీవితం మీద రూల్ చేయటం ఏంటి? నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతా, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటా. ఒకవేళ దేవుడు ఉన్నాడని నాకు తెలిస్తే, అదే నిజమైతే మరుక్షణం నేను చచ్చిపోతా. ఎందుకంత పెద్ద మాట అంటున్నావు? అప్పుడు నా ఇష్టం నెరవేర్చుకోవటానికి అవకాశం ఉండదుగా. నా జీవితానికి ఒక బాధ్యత ఉంది అనేది నేను గుర్తించాల్సి వస్తుంది కదా. నేను ఒక బాధ్యత లేనివాడిగా తినాలనుకుంటే తిని, త్రాగాలనుకుంటే త్రాగి, చీకటి కార్యక్రమాలు చేయాలనుకుంటే చీకటి కార్యక్రమాలు చేసి నా ఆశా ఇచ్చలు నెరవేర్చుకోవటానికి నాకు అవకాశం ఉండదు. అందుకని నేను దేవుని నమ్మను అన్నాడట నాస్తికుడు. ఇప్పుడు ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మనమందరం ఎవరమై అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రజలు. అయితే అంతటితో ఆగకూడదు. ఇప్పుడు సంఘం ఏ స్థాయికి రావాలి? కంటికి కనబడని దేవుణ్ణి కన్నులారా చూసే విశ్వాసపు స్థాయికి మనం రావాలి. విశ్వాసం అంటే అదే కదా. అపోస్తలుడైన పౌలు వారు మాట్లాడుతూ అంటాడు, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఆధారమై ఉన్నది. అంటే ఈ విశ్వాస సంబంధమైన నేత్రాలతో పదే పదే ఎవరిని చూడాలి? అదృశ్యుడైన దేవుణ్ణి చూడాలి. అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్లుగా మాట్లాడాలి. బెనే ఎట్రా 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 ఆ ఫోన్ తీసుకో. బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? అక్క బాగుందా? నేను బాగున్నానా? కంటికి కనపడ్డాడు. ఈ వస్తువు కంటికి కనపడింది, ఈయన కంటికి కనపడ్డాడు. బెన్నీ బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? అదిగో ఆ ఫోన్ది అని అన్నాను అనుకో, మీరేమనుకుంటారో తెలుసా? డైరెక్ట్గా అనకపోయినా అన్నకేదో మెంటలు వచ్చినట్టుంది, అక్కడ వస్తువు లేదే, బెన్నీ లేడే, బెన్నీ అంటాడేంటి, ఫోన్ తీసుకోమంటాడేంటి, కంటికి కనపట్టలేదు కదా, డెఫినెట్గా అనుకుంటారు. నీ విశ్వాసపు స్థాయి పెరిగితే కంటికి కనబడని దేవుణ్ణి నీ కళ్ళ ముందు పెట్టుకొని ఆయన చూస్తూ నువ్వు బ్రతుకుతా ఉన్నావు. ఆయన కనపడ్డో, ఆయన నీ కంటికి కనపడకపోయినా ఆత్మ సంబంధమైన నేత్రాలతో నీ దేవుణ్ణి పెట్టుకొని, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా దేవుడు నా మాటలు వింటున్నాడు. నేను కూర్చోవటం నా దేవునికి తెలుసు, నేను లేవటం నా దేవునికి తెలుసు, ఒంటరిగా గదిలో ఉండటం నా దేవునికి తెలుసు, నేను మంచం మీద పండుకున్నది నా దేవునికి తెలుసు, మంచం మీద నుంచి లేచింది నా దేవునికి తెలుసు అని నేను చూస్తూ ఉన్న దేవునిని నువ్వు చూడగలిగే నేత్రాలు నీలో ఉంటే అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతకటం ప్రారంభిస్తావు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. ఎవరిని చూడాలి?
కొన్ని సందర్భాల్లో ఏదైనా చెవులు కొరుక్కునే మాటలు మాట్లాడాలనుకోండి, అమ్మా నా వైపు చూడండి తల్లి, ఎప్పుడైనా చెవులు కొరుక్కునే మాటలు మాట్లాడాలనుకోండి ఏం చేస్తారు? ఎవరైనా ఉన్నారా, ఎక్కడెవరైనా ఉన్నారా, ఇటు ఎవరైనా ఉన్నారా అని ఇటు అటు చూసిన తర్వాత కదా చెవులు కొరుక్కునేది, అవునా కదా? నేనంట స్థిరబుద్ధి నీలో ఉంటే ఇటు అటు చూడవు. ఎటు చూస్తావో తెలుసా? నన్ను ఎవ్వరూ గమనించకపోయినా నేను ఆరాధించే దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆయన నా కళ్ళ ఎదుటే ఉన్నాడని, దేవుడు నీ కళ్ళ ఎదుట ఉన్నాడు అన్న సంగతి నీకు తెలిస్తే నీ బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? నిత్యము కదలక నిలిచే సియోను కొండలాగా సేవలో బ్రతుకుతావు, పవిత్రతలో బ్రతుకుతావు, భక్తిలో బ్రతుకుతావు. ఏ రంగంలోనైనా కదలని నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతుకుతావు. కంటికి కనబడే వాటిని మాత్రమే నువ్వు చూసావనుకో, అమ్మ ఉన్నప్పుడే భక్తిగా బ్రతుకుతావు, నాన్నున్నప్పుడే భక్తిగా బ్రతుకుతావు, ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే భక్తిగా బ్రతుకుతావు. ఎందుకు? నీకు కంటికి కనబడే వ్యక్తుల్నే చూడగలుగుతున్నావు. కంటికి కనబడని దేవుని నువ్వు చూడగలిగితే అద్భుతం ఏంటో తెలుసా? ఎవరు నీ చుట్టూతో ఉన్నా లేకపోయినా నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడని పవిత్రతకు నిలువుటద్దంగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అది ఒక గొప్ప రాజ్యం. ఆ రాజ్యంలో మంచి ఆర్థిక మంత్రిగా ఒకరిని సెలెక్ట్ చేయాలి. రకరకాల పోటీలు పెట్టారు. ఆ పోటీల్లో మొత్తానికి 3 మొట్టమొదటి ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ పెద్ద ఆయనకి ఆర్థిక మంత్రిగా ఈ 3లో ఎవరిని పెట్టాలో అర్థం కాక చుట్టూ పీక్కుంటున్నాడు. ఎవరు వీళ్ళలో యోగ్యులు, ఎవరు వీళ్ళలో వర్ధి, ఎవరిని నియమిస్తే నా రాజ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా పరీక్షించాడు. ఎన్ని పరీక్షలు పెట్టినా ఒక 3 అన్ని విషయాల్లో అందివేసిన చెయ్యిలా కనపడుతున్నారు. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడంటే, నాన్న ఇదిగో మీ 3కి కిలో బంగారం ఇస్తా. మీరేం చేయాలో తెలుసా? ఎవ్వరూ కనిపెట్టని తావులో, మిమ్మల్ని ఎవ్వరూ చూడని తావులో ఈ బంగారాన్ని దాచిపెట్టండి. మీరు కనిపెట్టిన తావు ఎవరూ చూడలేదని నాకు తెలిస్తే వాళ్ళకే ఫినాన్స్ మినిస్టర్గా ఇచ్చేస్తా ఉద్యోగం అని అన్నారట. ఒకడున్నాడట, వాడు అనుకున్నాడు, సార్ మా పక్కనే మెదక్ అడవులు ఉన్నాయి సార్, నరసాపురం అడవులు ఉన్నాయి సార్, అది సీమల ధోరణి, చెట్టడివి, కాకుల ధోరణి, ఏదో అనండి, కాకుల ధోరణి, కారడివి, ఆ దాచిపెట్టడంలో నన్ను మించిన అందివేసిన చేయలేదు సార్ అని డైరెక్ట్గా నరసాపూర్ అడవులకి వెళ్ళాడట. మొత్తానికి అక్కడ దాచిపెట్టాడట. రెండో వాడు, నరసాపూర్ అయితే హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది, థార్ ఎడారి ఉంది కదా, ఏ ఎడారి? సహారా ఎడారి ఉంది కదా, సహారా ఎడారిలో ఎవరు చూడకుండా దాచిపెడతానని ఆడక్కడికి వెళ్ళాడట. రాజు నియమించిన తేదీ వచ్చింది, 3 వచ్చారు. అడిగాడు రాజు, దాచిపెట్టారా? మొదటోడు అన్నాడు, సార్ పందెం, నేను దాచిపెట్టింది ప్రపంచంలో ఎవడు కనిపెట్టడు, చివరికి ఆకాశంలో ఉన్న శాటిలైట్లు కూడా కనిపెట్టవు సార్, సీసీ కెమెరాలు కూడా కనిపెట్టవు సార్, రహస్య స్థలంలో దాచిపెట్టా. రెండోవాడు అన్నాడట, సార్ వీడు ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలియదు, కానీ ఏ ప్రాంతంలో దాచిపెట్టాడో మాత్రం నాకు తెలుసు. వీడు ఇండియాలో, వీడు ఆఫ్టర్ ఆల్ ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో దాచిపెట్టాడు, నేనైతే సహారా ఎడారికి వెళ్ళా సార్, నేను దాచిపెట్టింది ఎవడికి తెలీదు, అది మన టాలెంట్ సార్ అన్నాడట. మూడోడు వైపు చూశాడట రాజు, ఎరా నువ్వు దాచిపెట్టావా, నువ్వు దాచిపెట్టావా? ఆయన తలంచి, నేను దాచిపెట్టలేదు సార్, నేను దాచిపెట్టలేదు సార్. ఏమైనా నీకు రహస్య స్థలం ఏమీ దొరకలేదా? సార్ మనుషుల కంటికి మరుగైన రహస్య స్థలాలు చాలా ఉన్నాయి, కానీ నా దేవునికి మరుగైన స్థలం భూమి మీద ఎక్కడా లేదు సార్. ఆకాశానికి ఎక్కిన అక్కడున్నాడు నా దేవుడు, వేకువ రెక్కలు కట్టుకొని భూ దిగంతాలకు వెళ్ళిన అక్కడున్నాడు నా దేవుడు, సముద్ర దిగంతాలకు వెళ్ళిన నా దేవుని ఆత్మ ఎదుట నా దాగుచోటు లేదు సార్. ప్రతి క్షణం నా దేవుడు చూస్తున్నాడు సార్. ఆయనకు రహస్య స్థలం ఏదీ లేదు కదా, అందుకని నేను దాచిపెట్టలేకపోయాను, మీ బంగారం మీరు తీసుకోండి అనేసరికి రాజు, సహబాషురా నాయన, నీలాంటి దైవభక్తి కలిగిన వాడే నాకు కావాలి, నీలాంటి ఆ దైవికమైన మనసు ఉన్నవాడే కావాలి. ఏంటా మనసు? నా దేవుడు ప్రతి క్షణం నన్ను గమనిస్తున్నాడు, నా చర్యలన్నిటినీ చూస్తున్నాడు. నేను కూర్చుండుట నా దేవునికి తెలుసు, నేను లేవటం నా దేవునికి తెలుసు, నా నోట నుంచి వచ్చే ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు అనే భయం కలిగిన వాడే నాకు కావాలని ఆ వ్యక్తిని ఆ ఉద్యోగంలో నిలవబెట్టాడట. నా ప్రభు పిల్లరా, ఈ మధ్యాహ్నం మందిరం అంతా వెతుకుతున్నాడు. దేవుని కళ్ళ ముందు పెట్టుకుని ఆ భయంతో బ్రతికే ప్రజలు ఎవరెవరో నా దేవుడు వెతుకుతున్నాడు.
ఆ మనస్సు నా దేవుడు నీలో చూస్తే, ఆ వ్యక్తిత్వం నీలో చూస్తే, ఆ వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నిలవబెట్టాడేమో, నేను ప్రకటించే దేవుడు పరలోక రాజ్యంలో నిన్ను నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మోషే బుద్ధి ఎలాంటిదట? ఒక వ్యక్తిలో స్థిరమైన బుద్ధి ఉంటే, ఆ స్థిర బుద్ధి కలిగిన వాడు ఎలా బ్రతుకుతాడో 4 అద్భుతమైన మాటలు చెప్తాను. మోషేను గురించి రాసి ఉంటుంది, చూడండి అన్నమాట. 11వ అధ్యాయం 27వ వచనం నాతో కలిసి మరొకసారి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టి స్థిర బుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మరోసారి చెప్పండి, దేనికి భయపడక అంటే స్థిర బుద్ధి కలిగిన వాడికి ఏముంటుంది? ఏముండదు, భయం ఉండదు. విక్టరీ ఓవర్ ఫియర్, విక్టరీ ఓవర్ ఫియర్. ఈ మానుషిక సంబంధమైన విషయాలలో దేనిని గురించి భయపడడం. ఎందుకో తెలుసా? వాని బుద్ధి ఎలాంటిది? స్థిరమైన బుద్ధి. ఎందుకు స్థిరమైన బుద్ధి వచ్చింది? ఎవరిని చూస్తున్నాడు? అదృశ్యుడైన వానిని నిదానించి చూసే ఆ కన్నులు కలిగిన వాడు లోకంలో దేనికి భయపడడం. ఇప్పుడు మోషేకు వచ్చిన శాసనం ఏంటో తెలుసా? మోషే, నువ్వు ఐగుప్తీయుడిని చంపావు కదా, ఐగుప్తీయుడిని చంపావన్న వార్త ఫరో రాజుకు తెలిసింది. ఫరో రాజుకు తెలిసింది, నిన్ను చంపేస్తాడు జాగ్రత్త, నిన్ను చంపేస్తాడు జాగ్రత్త అన్న వార్త మోషేకు వినబడింది. ఏమని రాసిందో తెలుసా? రాజాగ్రహమునకు, చెప్పాలి, రాజాగ్రహమునకు, పెద్దగా చెప్పాలి, రాజాగ్రహమునకు. వినపల్ల ఇంకోసారి పెద్దగా చెప్పండి. ఆ స్థిర బుద్ధి నీకుంటే అనారోగ్యానికి భయపడవు, ఆర్థిక సమస్యలకు భయపడవు, అప్పులకు భయపడవు, అమెరికాలో ఉన్న కొడుకును గురించి భయపడవు, దూరంగా ఉన్న కుమార్తెను గురించి భయపడవు. చుట్టూతా ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా నాకేం, నా ప్రక్కనే నా దేవుడు ఉన్నాడుగా, ఏదో ఒక రోజు నన్ను లేపుతాడుగా, ఏ రోజుకైనా నా తల పైకెత్తుతాడుగా, ఏనాటికైనా నా కన్నీళ్లు తుడుస్తాడుగా, ఏనాటికైనా తలమానికగా నిలవబెడతాడుగా. ఎన్ని పోరాటాలు నా చుట్టూతో ఉన్నా, ఎన్ని యుద్ధాలు నా చుట్టూతో ఉన్నా ఓరక నిలిచి ఉంటాను. దేవుడే నా పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. నేనంట అసలు రాజాగ్రహమునకు భయపడక, వినారీ మాట, రాజాగ్రహమును భయపడక ఇంత స్థిరబుద్ధి కలిగి మోషే బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? ఇది మోషేకి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది. ఎట్లాగో చెప్పమంటారా? ఆ మంత్రసానులు పుట్టిన ప్రతి బిడ్డని చంపేస్తున్నారు. చంపాలని రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. లోకంలో ఉన్న తల్లులందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు. మోషే తల్లి ఏం చేసిందో తెలుసా? మోషే పుట్టిన అద్భుతం కొన్ని నెలల పాటు తన ఇంట్లో దాచిపెట్టింది. నేను ఒక మాట అంటా, ఒకవేళ ఇంట్లో దాచిపెడితే పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లల అరుపు పహారా కాస్తున్న సైనికులకు వినబడిద్దా లేదా? వినబడి వెంటనే ఏం చేస్తారు? అవసరమైతే తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు, బిడ్డను చంపుతారు. రాజాజ్ఞ ఏంటి, మీరు చేసేదేంటి? రాజు ఇచ్చిన శాసనం ఏంటి, మీరు చేసే పని ఏంటని ఇద్దరిని చంపుతారు, అవసరమైతే ముగ్గురిని చంపుతారు. ఆ తల్లేట రాజాజ్ఞకు భయపడక అని రాసింది. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మోషేను చూసినప్పుడు పుట్టినప్పుడట అతడు దివ్య సుందరుడై ఉండుట చూచి అనే మాట రాసింది. చెప్పండి, వినపడలా? ఇంకోసారి చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? మోషే బాగా అందంగా కనపడ్డాడు, అంతేనా? అంటే తల్లి పుట్టిన బిడ్డ అందంగా ఉంటేనే బ్రతికించుకుంటుంది, లేకపోతే చంపేస్తుందా? ఏమండి, సామెత ఒకటి ఉంది కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఊరక రాలా. బిడ్డ ఎంత నల్లగా ఉన్నా ఆ నల్లటి బంగారాన్ని చూసి అంటది, నల్ల బంగారం నా కొండ, కోట కూడానా, నా కొండ నా కోట. ఒకసారి మేము ఇలాగే వెళ్తూ ఉంటే టిఫిన్ చేద్దామని ఆగాం. రోడ్డు తవ్వుతున్నారు. పాపం ఒక తల్లి ఉందమ్మా, గడ్డ పొలుగుతో పారతో ఎంత పని చేసిందో చెమటలు కక్కుతుంది. ఆ ముఖం చూస్తే ఎంత జిడ్డుగా ఉందో పాపం. సరే
ఉయ్యాల్లో బిడ్డ ఏడుస్తున్నాడు. ఆ బిడ్డను ఎక్కడ కట్టేసిందో తెలుసా? ఆ చెట్టుకు ఒక ఉయ్యాలు కాదు, అది చీరతో వేస్తారు కదా, ఏంటది, అది చీరతో ఉయ్యాలే కదా, చీరతో ఉయ్యాలి. ఆ ఉయ్యాల్లో బిడ్డ వాడు కెవ్వుకవని ఏడుస్తున్నాడు. ఇది మేము అక్కడ టిఫిన్ చేయడానికి ఆగాం. ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ ఒడిలో ఉన్న దానిలో ఉయ్యాల్లో ఉన్న బిడ్డను తీసి అలా పాలిస్తూ అంటది, నా బంగారు కొండ, నా కలల రాజా, నా బంగారు కొండ. ఆ కొండ ఎట్టున్నాడని చూస్తే వాడు అమావాస్య సేకటే. అయినా తప్పే ఉంది, అది తల్లి కదా, తల్లి కదా. నేనంట, తల్లికి బిడ్డ అందంగా ఉంటేనే ప్రేమ వస్తుందా? ఎట్లా ఉన్నా ప్రేమ వస్తుందా? వాడు ఎట్లాంటోడైనా ప్రేమ వస్తుంది. ఆ ప్రేమను ఎవడు కొట్టేయగలడు? కానీ దివ్య సుందరుడై ఉండట చూచి అనే మాటకున్న అర్థం ఏంటంటే, ఆ మోషేను చూడటంతో ఆ తల్లిదండ్రుల హృదయంలో దేవుడు ఒక ప్రేరేపణిచ్చాడట. ఈ బిడ్డను ఒక అసాధారణమైన పని చేయటానికి నేను పుట్టించా. ఈ బిడ్డ ఓ ప్రణాళిక చొప్పున లోకానికి పంపించబడిన వాడు. ఈ బిడ్డను నా కొరకు పెంచండి. 430 సంవత్సరాల ఇశ్రాయేలు చరిత్రలో ఏ ఇశ్రాయేలుడు చేయలేని ప్రత్యేక కార్యం ఈ మోషే ద్వారా నేను జరిగించబోతున్నానని మోషేను చూసినప్పుడే ఆత్మదేవుడు అంతరంగంలో ఉండి వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడట. బిడ్డలారా, నా వైపు చూడండి. మీ కళ్ళ ముందు మీ ఒడిలో పెట్టుకుని మీ బిడ్డను చూసినప్పుడు ఈరోజు చంటి బిడ్డలా కనపడవచ్చు ఏమో. రేపు వాడే పెరిగి పెద్దోడైన తర్వాత మాకులాగా దేశ దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు అవ్వచ్చు. మాకంటే గొప్పగా ప్రపంచ దేశాలను తలకిందులు చేసే దైవ సేవకుడు కావచ్చు. ఏమో, నీ వంశవృక్షంలో ఎవరిని నిలవబెట్టనంతగా నీ ఒడిలో ఉన్న చిన్న బిడ్డ ఉన్నాడే, నువ్వు స్నానం చేయిస్తున్న చిన్న బిడ్డ ఉన్నాడే, నీ ప్రక్కన పండుకున్న నీ పసిబిడ్డ ఉన్నాడే, వాడిని చిన్నోడిలాగా చూడకు. ఏమో, రేపు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రపంచ చరిత్ర మార్చేవాడిగా మార్చవచ్చు. ఆమెన్. ఒకేసారి భారతదేశానికి యేసుక్రీస్తును ప్రకటించిన జమీమాలాగా దేవుడు ఆశీర్వదించవచ్చు. ఆహా, ఏమండి, ఈ ప్రజలందరికీ సువార్త ప్రకటించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అయిద్దో. ఆ బిడ్డ కోట్లు ఖర్చు లేకుండా మైకు తీసుకొని నిమిషంలో చెప్పేసిందంటే, మా లక్షల మంది పాస్టర్ గారులు అందరూ కలిసి చేసిన చెయ్యలేని కార్యం ఆ ఒక్కదాని ద్వారా దేవుడు జరిగించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ పిల్లలను చూసినప్పుడు, దేవా, వీళ్ళనే ఒక ప్రణాళిక చొప్పు నాకు ఇచ్చావు, వీళ్ళ మీద ఒక ఉద్దేశం నీకుంది. ఇది ఎవరికి కనపడిద్దో తెలుసా? అదృశ్యుడైన వానిని నిదానించి ఎవరైతే చూస్తారో ఆ పిల్లలను కూడా చూసినప్పుడు శరీరాన్ని చూడరో, వాళ్ళ మీద దేవునికి ఉన్న ప్రణాళికను చూస్తారు. ఆమెను చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం ఆమెను గట్టిగా. రాజాజ్ఞకు భయపడక. ఎందుకు భయపడలేదో తెలుసా? ఈ బిడ్డ మీద దేవునికి ప్రణాళిక ఉందని దేవుడు చెప్పాడు కదా. ఏ దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ దేవుడే ఈ బిడ్డను కాపాడుతాడు. తన పని కొరకు దేవుడే ఈ బిడ్డను కాపాడుతాడు. కొంతకాలం కాపాడి తర్వాత నైలు నదిలో వేశారు. నా వైపు చెప్పండి, నైలు నదిలో ఏముంటాయి? చేపలా? తమ్ముడా, నీకు చేపలే కనపడ్డాయా? నైలు నదిలో ఏముంటాయి? మొసళ్ళు. అసలు ఐగుప్తు దేశం అంటేనే మొసలికి పేరు. నేనంట, ఆ ఐగుప్తు దేశంలో నైలు నదిలో మొసళ్ళు ఉన్న ఆ నైలు నదిలో ఎట్లా వేశావు? ఏ దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ దేవుడు ఈ పసిబిడ్డ మీద ఉన్నత సంకల్పం కలిగి ఉన్నాడో ఆ దేవుడే ఈ బిడ్డను కాపాడుకుంటాడు. వీళ్ళు ఎవరిని చూశారు? అదృశ్యుడైన దేవునిని నిదానించి చూశారు. అందుకనే భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం. 2:25 చూడండి నాతో కలిసి. ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూసి చెప్పండి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? పెద్దగా ఎప్పుడెప్పుడు ఎవరిని చూస్తున్నాడు? మీరు అనొచ్చు, అన్నయ్య అట్లయితే దావీదు గారి ఇంట్లో దేవుడైన యెహోవా ఫోటో ఉంటుంది అన్నయ్య, లేకపోతే జేబులో పర్సులో పెట్టుకున్నాడు దేవుడైన యెహోవా ఫోటో అని అంటారా? పాత నిబంధనలో ఎక్కడ
దేవునికి ఒక రూపాన్ని ఏర్పరిచి ప్రతిమారూపంగా చేసిన దాఖలాలు లేవు కదా. మరి అలాంటి దినాల్లో నేను ఎల్లప్పుడూ ప్రభుని చూసుకొనుచున్నాను అని ఎందుకన్నాడు? దావీదు ఎవరో తెలుసా? అదృశ్యుడైన దేవునిని నిదానించి చూసే ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగినవాడు కాబట్టే దావీదుకు వచ్చిన ఉప్పెన్లు ఇంత అంత కాదు, దావీదుకు వచ్చిన కష్టాలు ఇంత అంత కాదు. దావీదు స్థానంలోనే గనక వేరేవాడు నిలవబెడితే ఏమనుకునేవాడు తెలుసా? అరే, దేశాన్ని పరిపాలన చేసే రాజే నా మీద పగబట్టాడు రా భయ్, ఇంక బతికేది ఎందుకో, నేను చచ్చిపోతాను. అరే, రాజుకు వ్యతిరేకంగా ఎవడు నిలవబడగలుగుతాడు? నా ప్రాణం తీయటానికి రాజు నన్ను తరుముతున్నాడు, 21 సార్లు నా మీద హత్యాయత్నం చేశాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో రాజుకు ఎదురొడ్డి ఎవడైనా బ్రతకగలడా? ఒకవేళ రాజు చేతిలో పడ్డానంటే ఖైమా చేసుకొని తింటాడు. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఆ చేతిలో చచ్చిపోయే కంటే నా ప్రాణం నేనే తీసుకుంటే పోలా అని దావీదు పారిపోలా. ఓ స్థలంలో ఉంటాడు, 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా చుట్టూతో మోహరించిన నేను భయపడను, ధైర్యము విడవకుందును. ఎందుకో తెలుసా? 10,000 సైన్యము చుట్టూతో ఉన్న సైన్యములకు అధిపతిగా యెహోవా నా ఎదుట ఉన్నాడు గనుక, సైన్యములకు అధిపతిగా యెహోవా నా ఎదుట ఉన్నాడు గనుక, అదృశ్యుడైన వానిని చూసే స్థిరబుద్ధి వాళ్ళకు ఉన్నది గనుక, విక్టరీ ఓవర్ ఫియర్. నా ప్రభు బిడ్డలారా, ఏ భయంతో వచ్చావు? ఏ భయం? చచ్చిపో. ఎందుకు ఈ బ్రతుకుతున్నావు? నీలాంటిది బ్రతకూడదు, నీలాంటి వాడు బ్రతకూడదు. జీవితంలో ఏం సాధించావని, ఏం పొందుకున్నావని, ఈ బ్రతికే కంటే నువ్వు చచ్చిపోని నీ చుట్టూతో ఉన్న సమస్యలు నీ గుండెల్లో భయాన్ని పుట్టించి మరణ వైపు నడిపిస్తున్నాయా? శుభవార్త, అదృశ్యుడైన దేవుణ్ణి నిదానించి చూడు. నీ భయాలన్నిటి నుంచి ఆ దేవుడు తప్పించి భయ విముక్తి శిలగా నీ జీవితంలో కార్యం చేసి సింహం లాంటి ధైర్యం దేవుడు నీ గుండెల్లో కుమ్మరించును కాక. ఆమేన్. విక్టరీ ఓవర్ ఫియర్, స్థిర బుద్ధి మనకుంటే. నంబర్ 2 చూడండి, 11వ అధ్యాయం 24వ వచనం నాతో కలిసి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. ఇక్కడ ఆగుదాం. స్థిరబుద్ధి గలవాడు విక్టరీ ఓవర్ ట్రెజర్. ధనముపై వాడికి వ్యామోహం ఉండదు, ధనం మీద విజయాన్ని సాధిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గమనించండి, ఇటువైపు ఐగుప్తు ధనం ఉంది, విన్నారా? ఇటువైపు క్రీస్తు విషయమైన నిందలు ఉన్నాయి. మోషే, నీ చాయిస్ ఏది? ఇదిగో, నీవు గనక రాజు అయ్యావంటే, ఫరోకు పిల్లలు లేరు, ఫరో కుమార్తెకు పుట్టిన కొడుకుగా నువ్వు పిలువబడుతున్నావు కదా, నువ్వు గనక ఐగుప్తు వైపు తిరిగితే నువ్వు రాజు అవుతావు. ఐగుప్తు వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఐగుప్తు భోగభాగ్యాలన్నీ నీవు అవుతాయి. ఇదిగో, ఐగుప్తు ధనం ఇటువైపు ఉంది, క్రీస్తు విషయమైన నింద ఇటువైపు ఉంది. ఈ రెండిట్లో నీది చాయిస్, ఈ రెండిట్లో నీ చాయిస్ ఏది అని మోషేని అడిగితే, మోషే ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. ఒకసారి నా వైపు చూడాల. మీరు అట్లా వెళ్తున్నారు, ఒక 1/2 కిలో బంగారు గొలుసు రోడ్డు మీద కనపడింది. ఒక మాట అబద్ధం ఆడకుండా చెప్పాలా? మీరు ఇక్కడ అబద్ధం ఆడతా ఏదో మీ భక్తిని ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేశారంటే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. బైబిల్లో మీరు అబద్ధం ఆడితే, నేను అన్నాను కానీ అననీయ సప్పీరా ఉన్నారు కదా, అబద్ధం ఆడతాను బట్టి ఏమైపోయారు? ఒక మాట, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, అలా నడుచుకుంటా వెళ్తున్నావు, 1/2 కిలో బంగారు గొలుసు దొరికింది. ఆ బంగారు గొలుసు పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారా, ఇంటికి తీసుకెళ్తారా? అబ్బా, యథార్థం చెప్పారు కదా తల్లి. సాల్ మోషేకి 1/2 కిలో బంగారు గొలుసు కాదురా తల్లి, కిలోల బంగారం, కోట్ల రూపాయలు అతని కళ్ళ ముందు ఉన్నాయి. మోషే, నువ్వు ఐగుప్తీయుడను, ఈ డబ్బంతా నీదే, ఈ బంగారం అంతా నీదే, ఈ ఆస్తిపాస్తులంతా నీవేనని అతని ప్రలోభ పెట్టాలని చూసిన స్థిర బుద్ధి గలవాడు విక్టరీ ఓవర్ ట్రెజర్. బిడ్లరా, ఈ కడవరి దినాల్లో మనిషికి ఉన్న దుర్బుద్ధిలో ఒక దుర్బుద్ధి ఏంటో తెలుసా? ఎంత సంపాదించినా తృప్తి లేని బ్రతుకు. బైబిల్లో ఒకడున్నాడు, వానికి పెళ్లి కాల,
పిల్లలు లేరు, పిల్లలుగా ముందు అసలు పెళ్ళే కాల, ఒంటరోడు. సత్యాంత వరకు కష్టపడ్డాడట, కోట్ల రూపాయలు సంపాదించాడట, కోట్ల రూపాయలు సంపాదించాడు. కోట్ల రూపాయలు పైసా కూడా ఖర్చు పెట్టా, పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు పుణ్యాత్ముడు. చచ్చిపోయి ఆఖరి రోజు వరకు డ్యూటీ చేస్తూనే ఉన్నాడంట. ఆ పని చేస్తా అక్కడే చచ్చిపోయాడంట. ఆ డబ్బును ఒక్కరోజు సుఖంగా అనుభవించిన దాఖలాలు వాడి బ్రతుకులే లేవు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఒకప్పుడంట జనాల గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనేదంట. ఈ కడవరి దినాల్లో మనిషి గుండె లబ్బు మర్చిపోయి డబ్బు 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 అనండి. డబ్బు డబ్బు. పిల్లలు పెళ్లి చేసేటప్పుడు, అల్లుడిని తెచ్చుకునేటప్పుడు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీరేనా, ఇప్పుడు అడగట్లేదు అంటలేదు. సాఫ్ట్వేర్ అడగట్లేదంట, గవర్నమెంట్ ఉద్యోగమేనా, ఎంత జీతం, 2 లకారాలా 3 లకారాలా, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి హైదరాబాదులో, 3. అయ్యో మననే 6 ఫ్లాట్ల సంబంధం వచ్చిందే, ఏమది, ఆహా సూపర్ రా చిన్న. ఇది నా జీవితం నాయన. ఇంకోసారి చూపిస్తాడా, వన్స్ మోర్, తిరుగులేదానిక. చూడండి, ఒక్కరోజైనా ప్రశాంతంగా ఒక బిర్యానీ తీసుకొని తిందాం, పిల్లలతో కుటుంబంతో సంతోషంగా గడుపుదాం. లేదు లేదు లేదు, మళ్ళీ ఒకసారి చూపించు. ఎంత మనిషి ఎంత అయిపోయాడో చూడండి అమ్మ. అడు దుర్వ్యాపారం చేస్తూ ఉంటాడట. పేరేమో పాలు, వాస్తవంగా అమ్మేదేమో నీళ్లు. లీటర్ పాలల్లో 2 లీటర్లు నీళ్లు కలుపుతాడట. అదేమంటే ఏమంటాడో తెలుసా, అచ్చమైన గేదె పాలు ఇవి. ఆహా, ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఏ పాలు అవి మీకు తెలియవా? ఇవి కంట్రీ డిలైట్ పాలు. చిన్నప్పుడు గేదె పాలు తాగితే ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్, దాన్ని మించిన ఫీలింగ్ అని ఈ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఆడు పాల వ్యాపారం. అద్భుతం ఏంటంటే, 1 క్యాన్ నిండా పాలు తీసుకొచ్చేవాడట, 2 ఖాళీ క్యాన్లు తీసుకొచ్చేవాడట. ఊరి ఎంట్రన్స్లో దీనిలో కొంత దానిలో కొంత 3 పావులు పోసి ఇక్కడ కొట్టు, అదేమంటే స్వచ్ఛమైన గేదె పాలు అంటూ ఉంటాడట. ఒకరోజు దేవుడు అడిగి ప్రత్యక్షమై, ఒరే పిసినారుడా, ఎందుకురా ఇంత మోసం చేస్తావు, నీకు ఒక పని చేస్తా, ఇదిగో జనాలకి ఎట్లా నీళ్ల పాలు అమ్మకుండా స్వచ్ఛమైన పాలు అమ్మేటట్లుగా రోజుకొచ్చి 1 క్యాను పాలు కాదు, నీకు సముద్రం అంత పాలు ఇస్తా, అమ్ముకో, ఎంత తోడుకుంటావో అంత తోడుకో, ఆ సముద్రంలో ఉన్న పాలన్నీ తోడుకొని అమ్ముకోరా అని చెప్పాడట. ఎంత పాలు వినపడలేదమ్మా, పెద్దగా చెప్పండి. సముద్రం అంత పాలు ఇస్తారా, ఈ పాలు అమ్ముకొని అన్ని బ్రతకరా అని చెప్తే వాడంట గడ్డం కింద చేయి పెట్టుకొని నీరసంగా ఉన్నాడంట. దేవుడికి అర్థం కాల, ఒరే సముద్రం అంత పాలిచ్చే కదరా, ముఖంలో ఇంత కూడా సంతోషం లేదు కదరా, ఏమి నీ బాధ ఏంటి, ఎందుకంత విచారంగా ఉన్నావు, ఎందుకంత విచారంగా ఉన్నావు? ఆ పాలు తోటడానికి పనులు కావాలా, నేను ఇస్తా, కూలీలు కావాలా, ఇస్తా, ఆ కూలి కూడా నేను ఇస్తా. ఈడన్నాడట, నా బాధ అది కాదు సార్. మరి ఏం బాధరా నీకు? అయ్యా అరే నీ బాధ ఏంటో చెప్పరా. పాల సముద్రం ఇచ్చావు కానీ నీళ్ళ సముద్రం వేయలేదు కదయ్యా. క్రైస్తవ జనమా, డబ్బు కొరకు నువ్వు పరిగెత్తొద్దు, డబ్బు నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. డబ్బు కొరకు నువ్వు పరిగెత్తొద్దు, ధనధాన్యాల కొరకు నువ్వు పరిగెత్తొద్దు, ఆస్తిపాస్తుల కొరకు నువ్వు పరిగెత్తొద్దు. నిన్ను హెచ్చించే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తప్పకుండా దేవుడు తీరుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. లేఖనం అంటుంది కదా, సింహపు పిల్లలైన లేమితో అల్లాడిపోతాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. అద్భుతం అద్భుతం. ఓ రోజు సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. సైన్యాధ్యక్షుడు దైవ సేవకుడి దగ్గరకు వచ్చేప్పుడు ఫీలింగ్ ఏంటో చెప్పమంటారా? నేను గనక ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నానంటే ఈ వార్త తెలిసింది కదా, ఇప్పుడు నన్ను ఎదుర్కోవటానికి బొకేలు తీసుకొని
పూలదండలు తీసుకొని, గజమాల తీసుకొని, ఇటు ఒక 10 మంది సేవకులు, అటు 10 మంది సేవకులు. నేను వస్తూ ఉంటే అనండి రాజా బ్రదర్ చెప్పాలా, నేను అనండి, నేను వస్తూ ఉంటే పూలు జల్లుతూ ఉంటారు. ఈ దరిద్రం కొన్ని చోట్ల క్రైస్తవ్యంలో కూడా జొరబడి పాస్టర్ గారు ఇలా వస్తూ ఉంటే ఇటువైపు ఒక 10 మంది ఆడంగులు, ఇటువైపు ఒక 10 మంది ఆడంగులు గులాబీ పూలు జల్లుతూ ఉంటే ఈ అమ్మగారు, యేసు ప్రభు తర్వాత నేనే, మరియమ్మ తల్లి కూడా నా తర్వాతే అన్నట్లుగా నడుచుకుంటా వెళ్తుంటే పూలు జల్లించుకునే దానికి బుద్ధి లేదు. ఈ జనానికైనా బుద్ధి ఉండాలిగా. అరే మనిషిని ఆరాధించడం ఏంటి సార్? మనిషిని పూజించడం ఏంటి? ఆ మనిషి మనిషి ఎవడు? దేవుడు వాడుకుంటే వాడబడుతున్నవాడు. ఎప్పుడు దైవ సేవకుని గుండెల్లో మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగాక. ఎట్టుగా చెప్తాం ఆమేన్. ఏమండి, సరే వాక్యం వినేటువంటి ప్రజలకు ఆ ప్రత్యక్షత లేకపోవచ్చు. సేవకులు ఏం చేయాలి? అమ్మా, మేము గౌరవానికి యోగ్యులమే కానీ పూజకు యోగ్యులం కాదు. మమ్మల్ని ఇంత గణపరచొద్దు. రేపట్లా గణపరిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాం. హేరోదుని అన్నారట, నీ స్వరం దైవ స్వరం అన్నారట. హేరోదు ప్రసంగం చేస్తే ప్రజలు అన్నారట, ఏమన్నారు చెప్పండి? నీ స్వరం దైవ స్వరం అన్నారట. ఆ దైవ స్వరం అనేసరికి మా వాడు ఇట్లా అన్నాడు అని అనకమునిపే అక్కడికక్కడే పురుగులు పడి చచ్చిపోయాడు. ఏం మనుషులను అట్లా పొగుడుతారు? అరే సేవకుడు ఎంత గొప్పోడైనా, సేవకురాలు ఎంత గొప్పోళ్ళైనా దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ప్రజలను కూర్చోబెట్టమేంటి? ఆ దైవిక ప్రత్యక్షత దేవుడు మనకిచ్చును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. సరే, ఈయనేమనుకున్నాడంటే నేను వెళ్ళటంతో నన్ను ఇన్వైట్ చేసి ఏదో ఆర్పాటం చేస్తాడు అని అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆడికి వెళ్తే సీన్ పూర్తిగా రివర్స్. ఎలీషా ప్రవక్త కనీసం బయటకు కూడా రాలా. పనుడితో చెప్పాడు, ఏమన్నాడు? తన శిష్యుడితో చెప్పాడు, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమను అన్నాడు. గ్యాజీ ఏమంటాడు తెలుసా? నైమాన్ ఏమంటాడు తెలుసా? నేను వస్తే ఎవరు? నేను కదమ్మా ఆయన. ఎవరు? నేను సైన్యాధ్యక్షుణ్ణి. వస్తే కనీసం బయట కూడా వచ్చి పలకరించకుండా లోపల. అసలు నేనేమనుకున్నాను, ఆయన నా దగ్గరకు వచ్చి నా మీద చెయ్యి ఆడిస్తాడు అనుకున్నా. ఆడించకపోయాడు, కనీసం బయట కూడా రాలేదే అని రొసరొసలు ఆడుతూ ఉంటే అప్పుడు ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఆరోగ్యం కోసం వచ్చావు, ఒకసారి నువ్వు వెళ్ళి మునుగు. 7 మార్లు మునిగాడు. దేహం పసి పిల్లవాడి దేహంలాగా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? బంగారం ఆయన ముందు పెట్టాడు, బట్టలు ఆయన ముందు పెట్టాడు, వెండి ఆయన ముందు పెట్టాడు. అదే వేరే పాస్టర్ గారు అయితే గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నేను దీవించుగాక అని ఉండేవాడు. ఏమన్నాడు తెలుసా? నీ నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు, నీ చిన్న వస్తువు కూడా నాకు అక్కర్లేదని తిరస్కరించాడు. ఆత్మదాహంతో పరిగెత్తాడు గనుక తన నాయకుడు వాడబడిన దానికంటే 2 అంతలుగా వాడబట్టడానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని బిడ్డలారా, స్థిర బుద్ధి కలిగిన వాడు ధనం మీద వ్యామోహం ఉండదు. అలాగని సంపాదించడం తప్పని కాదు, కష్టపడటం తప్పని కాదు. నేను అంటాను స్థిర బుద్ధి కలిగిన వాడు ధనం మీద వ్యామోహాన్ని చంపుకుంటాడు. కొంతమంది చూడండి, కష్టపడి సంపాదించరు. గమనించండి, ఈ గేమ్ ఆడితే డబ్బులు బాగా వస్తాయేమో, దానిలో పెట్టుబడితే డబ్బులు బాగా వస్తాయేమోనని కష్టాన్ని ప్రక్కన పెట్టి వక్రమ మార్గాల్లో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను. ఏమన్నాడు తెలుసా? అబ్రహాం లింకన్ తన కొడుకు చెప్తూ, నాన్న, నీ కష్టాధ్యతం కానిది 100 రూపాయలు నీకు వచ్చిన దానికంటే నీ కష్టంతో రూపాయి సంపాదించు, దాంతో తృప్తిగా బ్రతుకు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? నీ కష్టాధ్యతం కాని దానితో 100 రూపాయలతో నువ్వు సుఖపడేదానికంటే నీ కష్టంతో రూపాయే సంపాదించు, ఆ రూపాయితో సౌఖ్యంగా నువ్వు బ్రతుకని తన కొడుకు పాఠం నేర్పాడట. వీళ్ళందరూ ఎవరో చెప్పంటారా? సొదొమరాజు వచ్చి అంటాడు, ఇదిగో అబ్రహామా, ఈ ఆస్తి తీసుకో. అబ్రహాము స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే, సొదొమరాజా ఎంత దాతృత్వం కలిగిన వాడివి, దేవుడు నేను దీవించుగాక, నీ పిల్లల్ని దీవించునుగాక, నీ కొడుకులను దీవించునుగాక, నీ మనవ సంతానాన్ని దీవించునుగాక, నీ ముని మనమ సంతానాన్ని దీవించునుగాక, తరతరాలను
ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని, బతికున్న వాళ్ళని అందరినీ వరుసపెట్టి దీవించేవాడు. కానీ అబ్రహాం ఏమంటాడో తెలుసా? నీవు కలిగిన వాటిలో నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. ధనం మీద వ్యామోహం ఉండదు. విక్టరీ ఓవర్ ట్రెషర్. మూడో మాట చెప్తాను. స్థిరబుద్ధి కలిగిన వాడు ఏం సాధించగలుగుతాడు? స్థిరబుద్ధి ఒక వ్యక్తిలో ఉంటే చూడండి, 11వ అధ్యాయం 24-25 వచనాలు నాతో కలిసి చెప్పండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి. నంబర్ 3, స్థిరబుద్ధి కలిగిన వాడు విక్టరీ ఓవర్ లస్ట్. విక్టరీ ఓవర్ లస్ట్, దురాశల మీద జయాన్ని పొందుకుంటాడు. ఒకసారి చూడండి, మోషే కనుక నేను ఐగుప్తీయుని అన్నాడా, రాజు అవుతాడు. మీకు తెలుసా, ఆ కాలంలో రాజులకు ఘనత దేని ద్వారా కలుగుతుందంటే, ఎంతమంది భార్యలుంటే అంత ఘనత, రాజ్యం ఎంత విస్తరిస్తే అంత ఘనత, ఎంత ఆస్తిపాస్తులు సంపాదిస్తే అంత ఘనత, వీటన్నిటికి మించి ఎంత ఎక్కువ మంది భార్యలుంటే అంత ఘనత. మరోసారి చెప్తాను, సొలొమోను రాజుకి ఎంతమంది భార్యలు కదా? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇప్పుడు చూడండి, మోషేనే గనక నేను ఐగుప్తీయుని అన్నాడా, నేను ఐగుప్తు దేశానికే ఉంటాను అన్నాడా, ఐగుప్తు సుఖభోగాలన్నీ అనుభవించగలుగుతాడు. కానీ ఆ సుఖభోగాలకు పెట్టిన పేరేంటో తెలుసా? అల్పకాల పాపం. స్థిరబుద్ధి గలవాడు ఇది అల్పమైన సంతోషం. స్థిరబుద్ధి గలవాడు అల్ప సంతోషాల కొరకు పరిగెత్తడు, శాశ్వత సంతోషం కొరకు మాత్రమే పరిగెత్తుతాడు. వినపడలా? పెద్దగా చెప్పండి. శాశ్వత సంతోషం కొరకు మాత్రమే పరిగెత్తుతాడు. ఐగుప్తు దేశంలో రకరకాల పాపభోగాలు మీకు అర్థం అవటానికి చెప్తాను. ఈరోజు ఒక భార్యతో ఇట్లా విచ్చలవిడిగా బ్రతికే అవకాశం ఉంది, వావి వరుసలు తప్పి బ్రతికే అవకాశం ఉంది, తన యవ్వన కోరికలన్నీ తీర్చుకునే అవకాశం ఉంది. కానీ మోషే ఏం కోరుకున్నాడు తెలుసా? ఈ అల్పకాలపు సుఖభోగాలు అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని అల్పకాలపు సుఖభోగాలను త్యజించి దేవుని కొరకు పరిగెత్తడం ప్రారంభించాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీలో స్థిరబుద్ధి లేకపోతే, నీ మనసు చంచలమైన మనసు అయితే, నువ్వు ఫోన్ చూసేటప్పుడు ఓ చిన్న న్యూడ్ ఫోటో నీ కంటికి కనపడిందంటే శోధించబడిపోతావు. వినకూడని ఒక చెడు మాట నీ చెవుల్లో పడిందంటే శోధించబడిపోతావు. అప్రయత్నంగా నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు ఏదో శోధనకారకమైన ఒక ఫోటో నీకు కనపడింది అనుకో, నీ బుద్ధి చంచలమైన బుద్ధి అయితే, నీ బుద్ధి స్థిరత్వం లేని బుద్ధి అయితే, నీ ఆత్మీయ జీవితాన్ని పడేయటానికి ఒక చిన్న శోధన చాలు. నీకు తెలుసా, సాధు సుందర్ సింగ్ గారు సిక్కు కులంలో నుంచి రక్షించబడి దేవుని కొరకు బ్రతుకుతున్న దినాల్లో సిక్కు కులానికి చెందిన చాలామంది సాధు సుందర్ సింగ్ గారిని ట్రాక్ తప్పించాలని, దేవులో నుంచి దూరం చేయాలని, దేవుని సేవకు దూరం చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. ఆ చేసిన ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఏంటో తెలుసా? సాధు సుందర్ సింగ్నాల్లో ఒక ప్రయత్నం ఏంటో తెలుసా? గారు దేవుని నమ్ముకోక మునుపు ఒక అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నారట. ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయిని వివాహం దేవుడు దర్శించాడు, పూర్తిగా దేవుని వైపు వచ్చాడు. ఆ దినాల్లో ఓ రోజు సాధు సుందర్ సింగ్ గారు పార్కులో ఉన్నప్పుడు, ఏదో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో పార్కులో ఉన్నప్పుడు, ఈ విరోధులంతా ఆ అమ్మాయిని బాగా డెకరేట్ చేసి, అందంగా అలంకరించి, అందంగా ముస్తాబు చేసి, తాను శోధించబడేటట్లుగా ఈ అమ్మాయిని ఆయన దగ్గరికి పంపించారట. ఈ అమ్మాయి ఏడ్చుకుంటా, సుందర్ నన్ను మర్చిపోయావా? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. సుందర్ నన్ను ప్రేమించావు కదా, నన్ను మర్చిపోయావని ఆ సుందర్ సింగ్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ, ఒక ఆడపిల్ల ఎదుటివాడిని శోధించడానికి ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిందట. సుందర్ సింగ్ గారు మెల్లిగా తలపైకెత్తి, అమ్మా నా హృదయంలో ఒక్కరికే చోటిచ్చా. అవును, ఆ చోటు నాదే కదా, నన్నే కదా నువ్వు అంత ప్రేమించింది, అప్పుడే నువ్వు నన్ను మర్చిపోయావా? లేదు, నా హృదయంలో ఒక్కరికే చోటిచ్చా. ఆ ఒక్కడే నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకు తప్ప నా హృదయంలో ఇంకొకరికి నేను చోటివ్వను. అయ్యో 3 సంవత్సరాలు మనం ప్రేమించుకున్నామే, ప్రాణానికి ప్రాణం అనుకున్నామే, ఇలా ఎట్లా నువ్వు మర్చిపోతావు? నా హృదయం యేసుకు మాత్రమే ప్రతిష్ఠించు.
ఇంకెన్నడూ నా దరిదాపులకు రావద్దు, అసహించుకుంటా. బిడ్డలారా, ఇంత స్థిరబుద్ధి కలిగి ఎలా బ్రతకగలిగాడు? ఒక అమ్మాయి తను ఎదురుకొచ్చి, ఒక అమ్మాయి తనను ప్రేరేపించి, పూర్వకాలపు జ్ఞాపకాలు వెంటాడతాయి కదా, ఎంతో కొంత శోధించబడతాడు కదా, అంత ఖచ్చితంగా ఎలా నిలవబడగలిగాడో తెలుసా? స్థిరబుద్ధి. తమ్ముడు, ఆ స్థిరబుద్ధి నీకుందా? దేనికి టెంప్ట్ కాకుండా, కొన్ని దురాశలు నీ కళ్ళ ముందుండి నేను పురికొల్పేటట్లుగా కనపడుతున్నా, దేనికి చెదిలిపోకుండా, దేనికి కదిలిపోకుండా నిశ్చలంగా ఉండే స్థిరబుద్ధి నువ్వు కలిగి బ్రతికితే, ఇలాంటి స్థిరబుద్ధి నేను శ్రేష్టమైన స్థానంలో నిలవబెడతాది. పెద్దగా చెప్తా మేమన్. స్థిరబుద్ధి ఎంత అద్భుతం చేస్తుందో చెప్తా. ఆ రాత్రి ఒక పెద్ద ఆయన పండుకొని ఉన్నాడు. మధ్యరాత్రి ఏదో శబ్దం అవుతుంది. తన కాళ్ళ మీద ఉన్న ఆ దుప్పటి ఎవరో లాక్కుంటున్నట్లు ఏంటని అప్రయత్నంగా చూశాడు. విచిత్రం చూడండి, ఏంటని అప్రయత్నంగా చూశాడు. ఒక నిండు యవ్వనమ్మాయి, వినాలి ఈ మాట, ఒక నిండు యవ్వనమ్మాయి, భర్త లేడు, భర్త చనిపోయాడు, నిండు యవ్వనమ్మాయి తన కాళ్ళ దగ్గర పడుకున్నాడు. ఆ దుప్పటి లాక్కోవటం చూశాడు. ఆయన ఆ పట్టణానికి భూస్వామి, 100 ఎకరాల ఆసామి. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఎందుకు ఇలా చేసావని అడగరు. మీకు తెలుసు కదా, పేదోడు ఒక తప్పు చేస్తే 150 మంది నిలదీస్తారు. ధనవంతుడు తప్పు చేస్తే ధనవంతుడిని ఎవరు నిలదీయరు. సామెత ఒకటి ఉంది, జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉంటుందంట. మీకు తెలుసా ఈ సంగతే? డబ్బున్నవాడు ఎన్ని తప్పులు చేసినా షహబాష్, నువ్వు సూపర్. దీనికి ఒక నిలువుట అర్థం చెప్తాను. ఇలాగే జూబిలీ హిల్స్లో చాలా సంవత్సరాల క్రితం కృతజ్ఞత కోటం ఓ పెద్ద ఆయన నిలబడి ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. హైదరాబాద్ రాకమునుపు నాకు ఏమీ లేదు, దేవుని కృప ఇప్పుడు లేనిదంటూ ఏమీ లేదు. దేవుని మహాకృపను బట్టి అన్నీ నాకు 2 ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. 2 కార్లు ఇచ్చాడు, 2 అపార్ట్మెంట్లు ఇచ్చాడు, 2 ఫ్లాట్లు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు అన్నాడు. అంటే మీరు నవ్వారు, కింద కూర్చున్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? శాబాష్. జుట్టున్నమ్మ ఏ కొప్పేసిన అందమే, డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా నిలదీసేవాడు ఉండడు. ఈ వ్యక్తి తప్పు చేస్తే నిలదీసేదెవడు? నిలదీసే మనుషుడు లేకపోయినా నిలదీసే దేవుడు ఉన్నాడన్న దైవ భయం ఆయనలో ఉంది. అది మధ్యరాత్రి, చిమ్మ చీకటి, చుట్టూతో ఎవరు లేరు. ఆ అమ్మాయి తనంతట తాను వచ్చి ఆ తన కాళ్ళ కింద దుప్పట్లు లాక్కుంటా ఉంటే మెలకు వచ్చి ఆ అమ్మాయిని చూసి ఏమంటాడు తెలుసా? నా కుమారి, నా కుమారి, నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన మరిమించినదై ఉన్నది. తమ్ముడు, నీకే అలాంటి శోధన వస్తే ప్రభు కొరకు నువ్వు నిలవబడగలవా? అమ్మ తల్లులారా, మీ ఉద్యోగ స్థలాల్లో మీకే అలాంటి శోధన వస్తే, అలాంటి భయంకరమైన శోధనే మీ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి ద్వారానో, మీ ఇంటి ఎదురుగా ఉన్న అమ్మాయి ద్వారానో, మీ కాలేజీలోనో ఆఫీసులోనో అలాంటి శోధన వస్తే ప్రభు కొరకు మీరు నిలవబడగలరా? అలా నిలవబడ్డాడు బోయాజ్. ఆ బోయాజులో నుండి దావీదును, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. అడుగుతా ఒక్క మాట, చంచల బుద్ధి తీసేయ్యా, చంచలమైన మనస్తత్వం తీసేయ్యా, మోషేలాగా స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతుకున్నట్లు కృప చూపు. ఇంకో మాట చెప్తాను, అది చెప్పిక నేను ముగింపు విషయానికి వెళ్తాను. చాలాసార్లు నువ్వు అస్థిరుడిగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్న చూడు, పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి చెప్పండి. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపమును మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను, ఇక్కడ ఆగుదాం. అస్థిరమైన వారి, ఎవరి మనస్సు అస్థిరంగా ఉంటుందో తెలుసా? హృదయంలో ఎవరైనా పాపానికి చోటిస్తే అంటాడు కదా, పాపమును మానలేని కన్నులు. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపమును మానలేని కన్నులు గలవాడు ఆధ్యాత్మిక జీవితంలో అస్థిరుడవుతాడట.
బిడ్డ, నువ్వు వినే ప్రసంగం ఎంత గొప్పదైనా పాపానికి నీలో చోటిస్తే అస్థిరుడుగా ఉంటావు. ప్రభు నాకు మాట్లాడుకో. నీ ప్రాణాత్మ దేహాల్లో, నీ కంటిలో, నీ ఆలోచనలో ఏ పాపం ఉందో యేసు నామం పేరిట ఆ పాపం నీకు దూరమైపోవును గాక. ఎంత పవిత్రంగా బ్రతుకుతావో అంత స్థిరుడిగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎస్, స్థిరబుద్ధి మనకుంటే విక్టరీ ఓవర్ ఫియర్, రైట్? విక్టరీ ఓవర్ ట్రెజర్. నెంబర్ 3, విక్టరీ ఓవర్ లస్ట్, విక్టరీ ఓవర్ నేమ్ అండ్ ఫేమ్. విక్టరీ ఓవర్ నేమ్ అండ్ ఫేమ్. ఇది మోషే నిలువుటద్దాం. చూడండి చివరి మాట, 11వ అధ్యాయం 26వ వచనం. కిందకు వచ్చే చిన్న 26 నాతో కలిసి చెప్పండి. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చెప్దాం గట్టిగా, ఆమెన్. హెబ్రీడని పిలువబడితే మోషేకు వాస్తవంగా ఘనత ఉంటుందా? ఫరో కుమార్తె కుమారుని అనిపించుకుంటే మోషేకి ఎక్కువ ఘనత ఉంటుందా? ఈ రెండిట్లో మోషే ఘనత తీసుకొచ్చేది ఏది? చెప్పాలి. ఒకవేళ తను ఐగుప్తుడై ఉంటే అద్భుతం అద్భుతం అద్భుతం. ఫరో చక్రవర్తి తర్వాత తాను చక్రవర్తి అయ్యేవాడు. ఎంత నేమ్ వచ్చేది, ఎంత ఫేమ్ వచ్చేది. మోషే తన బ్రతుకులో నేమ్ని ఫేమ్ని కోరుకోలేదు. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాల్లో వాళ్ళు ఏదైనా మందిరానికి కానుకిస్తే మైకులో చదువుతారు. ఒక చర్చిలో గొడవైంది ఏంటో తెలుసా? వాడు 1 డజను కోడిగుడ్లు ఇచ్చాడట. కోడిగుడ్లు ఇచ్చిన సంగతి మైకులో చదవలేదంట. అరే, కోడిగుడ్డు ఎంత, కోడిగుడ్డు బతికెంత? కోడిగుడ్లు ఇచ్చింది మైకులో చదవలేదట. అంటే ప్రతి మనిషి తన బ్రతుకులో ఆరాటపడేది ఏంటో తెలుసా? నాకు ఒక గుర్తింపు కావాలి, నన్ను 10 మంది గుర్తించాలి, ఒక విలువ కలిగిన వాడిగా ప్రజలు నన్ను ఎంచాలని ప్రతి వ్యక్తి నేమ్ ఫేమ్ కోరుకుంటాడు. కానీ స్థిరబుద్ధి కలిగిన వాడు, ఈ మనుషులు నన్ను పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, ఈ మనుషులు నన్ను గణపరిస్తే ఎంత, గణపరచకపోతే ఎంత, ఈ మనుషులు నన్ను గుర్తించే ఎంత, గుర్తించకపోతే ఎంత, ఈ మనుషులు నాకు బహుమానం ఇవ్వకపోయినా నాకు బహుమానం ఇచ్చే దేవుడున్నాడని ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అందు దృష్టి ఉంచుతాడు. ఏ బుద్ధి కలిగిన వాడు? పెద్దగా చెప్పాలి. ఇక్కడ చూడండి, 28వ వచనంలో రాయబడిన మాట. తమ్ముడు 27వ వచనం చూయించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. చిన్న చదువు. ఆగండి, ఇక్కడ నా వైపు చూసి చెప్పండి. భయపడక, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. నిర్గమకాండంలో ఏం రాసి ఉంటుంది? ఐగుప్తును విడిచిపోయాను అని రాసి ఉంటుందా? ఐగుప్తు నుండి పారిపోయాను అని రాసి ఉంటుందా? నిర్గమకాండం రాసింది ఎవరు? మోషే. హెబ్రీ పత్రిక రాసింది ఎవరు? పౌలు ఏమంటాడు? అతడు భయపడక, దేనికి భయపడక? రాజాజ్ఞకు భయపడక, పెద్దగా చెప్పాలి, రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మోషే రాసుకునేటప్పుడు ఏమి రాసుకున్నాడు తెలుసా? ఫరోకు భయపడి ఐగుప్తు నుండి పారిపోయాను. అంటే తనని ఎట్లా చూయించుకున్నాడు? పిరికోడ్లా చూయించుకున్నాడు. పౌలు ఎట్లా చూపిస్తున్నాడు? విశ్వాస వీరుడిగా చూపిస్తున్నాడు. ఎందుకు మోషే తనను తాను కనపరుచుకోలేదో తెలుసా? స్థిరబుద్ధి గలవాడు నేమ్ కొరకు, ఫేమ్ కొరకు ప్రాకులాడడు, దేవుని మహిమపరచడానికే చూస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈయన భయపడి పారిపోయినట్లుగా వాస్తవంగా జరగలేదు. మోషే విశ్వాస వీరుడు, రాజాగ్రహానికి భయపడలేదు అని పౌలు గారు చెప్తే భయపడి పారిపోయాడు అని మోషే తనను గూర్చి తను చెప్తాడు. అంటే స్థిరబుద్ధి గలవాడు తను బూస్ట్ చేసుకోడు, తను పొగడాలని కోరుకోడు, తను పొగుడుకోడు. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగా కానీ దేవుని ఘనత కొరకు ప్రాకులాడతాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేను ముగిస్తాను, ఇక్కడ చెప్పి ముగిస్తాను. మోషే ఇంత కూడా నేమ్ ఫేమ్ కోరుకోలేదనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా? మోషే చనిపోయాడు. మోషే ఎక్కడ చనిపోయాడు? పిస్కా పర్వతం మీద. మోషే సమాధి ఎక్కడుంది? ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడో, ఏ స్థలంలో సమాధి చేయబడ్డాడో, మోషే సమాధి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. నా మాట విన్నారా?
అంటే సమాధి ఎక్కడుందో తెలియకుండా మోషే సమాధి చేయబడ్డాడు. మోషే సమాధి ఎందుకు పలానా స్థలంలో చేయబడ్డాడు అని ఎందుకు రాయబడలేదు తెలుసా? ఒకవేళ మోషేనే గనక పలానా స్థలంలో సమాధి చేయబడి ఉంటే ఇక ఇశ్రాయేలీలంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ సమాధి చుట్టూత దేవదాసయ్య గారి సమాధి అయిపోయేది. నేమ్ ఫేమ్ ఇంత కూడా కోరుకోలే. ఎందుకు? స్థిరబుద్ధి. అక్కడ అంటాడు, ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు నా దేవుడు దీనికి బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీద సేవ చేసేటప్పుడు బలహీనపడిన యేసయ్యను బలపరచడానికి మోషే భూమి మీదకి దిగొచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రూపాంతరపు కొండ మీదకి వచ్చాడు. మిమ్మల్ని అడుగుతా, మోషే కనాను చూశాడా చూడలేదా? మోషే కనాను చూశాడా చూడలేదా? చూశాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి, తద్దించేది. చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పుణ్యాత్ములారా, చూశాడు. యేసయ్యతో పాటు రూపాంతరపు కొండ మీద నిలబడలేదా? రూపాంతరపు కొండ ఎక్కడుంది? కనాను దేశంలో ఉంది. ఇప్పుడు మోషే కనాను చూశాడా లేదా? యేసయ్య కాలంలో సేవ చేశాడు. అద్భుతం తెలుసా? 1000 ఏండ్ల శ్రమల కాలంలో కూడా ఆయన సేవ చేయబోతున్నాడు. అద్భుతమైన సేవ చేసి మోషే సమాధి రహస్యం అయితే ఇప్పుడు మోషే పునరుద్ధానాన్ని ప్రపంచానికి దేవుడు బహిర్గతం చేయబోతున్నాడట. మీకు తెలుసా? 1000 ఏండ్ల శ్రమల 7 ఏండ్ల శ్రమల కాలంలో 2 సాక్షులు ఏలియా మోషే ఇద్దరు అంటారు కదా. ఆ మోషే చంపబడితే ఆ మోషే చంపబడిన విధానం ప్రపంచమంతా టీవీ మీడియా టెలికాస్ట్ చేస్తూ ఉంటే ప్రపంచమంతా చూస్తుంటుండగా మోషే మీదకి పునరుద్ధానపు శక్తి దిగి వచ్చి సజీవులై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటారట. నీకు తెలుసా అమ్మా, ఎంత మరుగుగా ఉంటావో అంత వెలిగిస్తాడు దేవుడు. నీ నేమ్ ఫేమ్ కోరుకోకుండా ఎంత దాచబడి ఉంటావో ఓ దైవజనుడిగా నిర్మలమైన మీ హృదయాన్ని రేపుతున్నా. చంచల బుద్ధి తీసేయ్యా, నిరకలు లేని బుద్ధి తీసేయ్యా, నీళ్ల వలె ఇటు అటు చంచలంగా కొట్టుకుని పోయే ఈ మనస్తత్వం తీసేయ్యా. స్థిరబుద్ధి నాకు దయచే. స్థిరబుద్ధి నీలో ఉంటే దేనికి భయపడవు. స్థిరబుద్ధి నీలో ఉంటే ధనానికి పరిగెత్తవు. స్థిరబుద్ధి నీలో ఉంటే ఏ దురాశాన్ని నిలుబడి చేయదు. స్థిరబుద్ధి నీలో ఉంటే నేమ్ ఫేమ్ కొరకు పరిగెత్తవు, దేవుని మహిమ కొరకే బ్రతకటం ప్రారంభిస్తాం. అలాంటి గొప్ప స్థిరబుద్ధి దేవుడు మన గుండెల్లో కుమరించును గాక.